శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుత్రమూలకంగా ఇబ్బంది ఉన్నా అది కూడా కొలికొస్తుంది. చైత్ర వైశాఖమునందు, కార్తీక మాస మార్గశిరమునందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఓవరాల్గా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా ఇంజనీర్స్, ఈ యొక్క డిఫెన్స్, పోలీస్ ఇలాంటి రంగంలో ప్రభుత్వ సర్వీస్ సెక్టర్ వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తుంది. ఉద్యోగరీత్యా కాస్త జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్న వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసిన ఒక సమయం అని కూడా చెప్పచ్చు. స్త్రీలకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి, ఎందుకంటే 7:30 శని మొదలవుతుంది కాబట్టి దీని యొక్క ప్రభావితం. మరియు నక్షత్ర పరంగా ఎలా ఉంది అని కూడా తీసుకుంటే అశ్విని నక్షత్రం, మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రంలో వారికి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వోత్తరం వరకు, నైదన తారయందు శని సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు, నైదన తారయందు రాహు సంచారం వల్ల శ్రావణం నుండి సంవత్సరం వరకు కేతువధ కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నారు. మరి కృత్తికా నక్షత్రంలో వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం కావున ఆయా సమయం నందు జాగ్రత్త అవసరం.